శాసనసభ పక్ష నేత ఎన్నిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ అయిన శాసనసభ పక్షం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. తర్వాత సీఎల్పీ నేత ఎన్నిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. తీర్మాన పత్రాలపై ఎమ్మెల్యేలంతా సంతకాలు చేశారు. శాసనసభ పక్ష నేత ఎన్నిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ అయిన శాసనసభ పక్షం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. తర్వాత సీఎల్పీ నేత ఎన్నిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. తీర్మాన పత్రాలపై ఎమ్మెల్యేలంతా సంతకాలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ సంగప్పను అడిగి తెలుసుకుందాం. సంగప్ప, చెప్పండి, సీఎల్పీ రేస్ లో ఎవరెవరున్నారు? ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? కాగా సీఎల్పీ నేత ఎంపికకు సంబంధించి ఇంకా ఇప్పటిదాకా అయితే క్లారిటీ రాలేదు. మొన్నటి నుంచి గత 3 రోజులుగా సీఎల్పీ నేత ఎవరు అనే దాని మీద ఆ పార్టీలో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధానంగా ముగ్గురు చాలా సీరియస్గా పోటీ పడుతున్నప్పటికీ ఇంకో నలుగురు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి దూత కేసీ వేణుగోపాల్ అభిప్రాయం తీసుకున్నప్పుడు ఎవరికి వారు తన పేరు కూడా చెప్పుకున్నారు. సీఎల్పీ ఎవరిని చేస్తే బాగుంటుందో అంటే నన్నే చేయండి, నన్ను చేస్తేనే బాగుంటుంది, వేరే వాళ్ళైతే ఆ పార్టీ నడిపారని చెప్పారు. అట్లా నలుగురు చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేత ఎంపికకు సంబంధించి నియామకానికి సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ మాత్రం 3 రోజులుగా జరుగుతున్నప్పటికీ నిన్నటి నుంచి చాలా సీరియస్గా దీనికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయింది. నిన్న ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి దూత పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిన్న రాత్రి గోల్కొండ హోటల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు తర్వాత ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వాళ్ళందరికీ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి సందేశాన్ని వినిపించారు. హైకమాండ్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ డైరెక్ట్గా నిర్ణయం తీసుకొని ఒకరి పేరు చెప్పి పంపడం కంటే కూడా ఎమ్మెల్యేలందరూ ఎవరి పేరు ప్రపోజ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలందరూ తమ నాయకుడిగా సీఎల్పీ నేతగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళ పేరు అందరూ అడిగి తెలుసుకోండి, ఆ తర్వాతనే పేరు డిసైడ్ చేద్దామని చెప్పి హైకమాండ్ చెప్పినట్టుగా వేణుగోపాల్ చెప్పారు. అదే ఆ ప్రక్రియలో భాగంగా నిన్న గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. అందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, పీసీసీ చీఫ్, తర్వాత కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత జనరల్ సెక్రటరీలు, తర్వాత ఏఐసీసీ మెంబర్లు, జనరల్ ఏఐసీసీ సెక్రటరీ వీళ్ళందరూ కూడా అందులో ఆ మీటింగ్లో పాల్గొన్నారు. అప్పుడు ఆ టైంలో అయితే చాలాసేపు చర్చ జరిగింది. అయితే అక్కడ కూడా ఏం క్లారిటీ రాలేదు ఎవరిని పెట్టాలని దాని మీద. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అతి కీలకమైన నాయకుడిగా ఉన్నటువంటి ఒక తెలుగు నాయకుడు, ఆయన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్న దాంట్లో పీసీసీలో ఇంతకుముందు ఒక కీలక పదవి పోషించినటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్ చేయండి అని చెప్పి అందరికీ ఫోన్ చేస్తున్నారని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి వాళ్ళలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో చాలామంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యేతో తేడాతో ఇద్దరికి సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకో కీలకమైనటువంటి నాయకుడి కోసం మాత్రం ఏఐసీసీ కీలకమైన ఇంకో నాయకుడు అందరు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో
నిన్న రాత్రి మీటింగ్లో ఎలాంటి క్లారిటీ రాకపోగా ఈరోజు పొద్దున అసెంబ్లీలోని సిఎల్పి కార్యాలయంలో మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యేలందరితో చాలా వన్ టు వన్ డిస్కషన్ కూడా జరిగింది. ఆ 1-to-1 డిస్కషన్లో కూడా ఎవరు కూడా క్లారిటీ ఇవ్వకపోగా కొంతమంది ఎమ్మెల్యేలు ఏమో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక నాయకుడు పేరు చెప్పారు. ఆ ఒక్క నాయకుడు పేరు చెప్తూ ఫస్ట్ నేను సిఎల్పి రేస్లో నేను కూడా ఉన్నాను, సిఎల్పి నేత రేస్లో నన్ను చేయండి, నన్ను కాకపోతే ఫలానా వ్యక్తికి చేయండి అని చెప్పి ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పారు. అందులో మా సవితా ఇంద్రారెడ్డి పేరు వచ్చింది, తర్వాత గంటా వెంకటరమణారెడ్డి పేరు వచ్చింది, శ్రీధర్ బాబు పేరు వచ్చింది. ఈ ముగ్గురు నాయకులు కూడా ఒక నాయకుడు పేరు చెప్పారు. ఫస్ట్ అవకాశం ఉంటే నాకే అవకాశం ఇవ్వండి, మేము ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా చేసి ఉన్నాం, మంత్రిగా కూడా చేసి ఉన్నాం, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగారు. మాకు ఇవ్వని పక్షంలో మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకొక నాయకుడు పేరు చెప్పారు. అదేవిధంగా మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 19 మంది ఎమ్మెల్యేలో ముగ్గురు మాత్రం ఈ విధంగా చెప్పారు. మిగతా 16 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు ఒక నాయకుడికి, 7 ఎమ్మెల్యేలు ఒక నాయకుడికి చెప్పారు. ఇంకొక నాయకుడు హైదరాబాద్కు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మాత్రం అయితే నన్ను చేయండి, లేకపోతే ఎవరిని చేయకండి, మీ ఇష్టం ఎవరిని చేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర భ్రష్టు పట్టిపోయింది, తీవ్ర నష్టాలు ఉంది. దీన్ని ఎవడో లేపలేడు. నాకు ఇస్తే మాత్రమే నేను నిస్వార్థంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా సరే నేను పార్టీని లేపుతాను, లేకపోతే నాకు ఇవ్వనప్పుడు మీరు ఎవరికైనా ఇచ్చేవాడు నాకు అడగకండి అని చెప్పి బయటకు వచ్చేసాడు. సో సిఎల్పి ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్ నడుస్తుంది. పార్టీలో కూడా ఒక రకంగా చర్చలుగా నడుస్తుంది. దీనికి ఇంత పోటీ ఎందుకు ఉంది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పదవుల్లో ఇదే పెద్ద పదవి రాష్ట్రంలో. సిఎల్పి నేత అంటే అది క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, అసెంబ్లీలో గౌరవం ఉంటుంది, బయట కూడా క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి మంచి గౌరవం ఉంటుంది. కాబట్టి పిసిసి చీఫ్ కంటే కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ 5 ఏళ్ల వరకు పార్టీకి పెద్ద పదవిని తెచ్చిపెట్టేటువంటి ఎలక్షన్స్ ఏం లేవు. ఇంకో 3-4 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ దానివల్ల రాష్ట్రంలో అధికారానికి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి పిసిసి అందులో ఆ ఎంపీ సీట్లకు సంబంధించి కూడా అంత మొత్తం హైకమాండ్ చూసుకుంటుంది. కాబట్టి పిసిసి చీఫ్ కంటే కూడా ఇప్పుడు సిఎల్పి నాయకుడు అయితేనే కాంగ్రెస్ పార్టీలో ఇటు రాష్ట్రంలో అటు అసెంబ్లీలో గౌరవం ఉంటుంది. కాబట్టి దానికోసం కాంగ్రెస్లో ఉన్నటువంటి 19 ఎమ్మెల్యేలో ఒక 5 ఎమ్మెల్యేలు గట్టి పోటీ పడుతున్నారు. 5లో 3 మాత్రం చాలా సీరియస్గా పోటీ పడుతున్నారు. బట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ 3 మాత్రం చాలా సీరియస్గా పోటీ పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏం క్లారిటీ రాకపోవడంతో ఈరోజు ఎల్పీలో కాంగ్రెస్ అసెంబ్లీలోని కాంగ్రెస్ ఎల్పీ హాల్లో జరిగినటువంటి మీటింగ్లో ఏం తెలియకపోవడంతో మళ్ళీ ఒక అరగంట తర్వాత అసెంబ్లీలోని కమిటీ హాల్లో మీటింగ్ జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి కమిటీ హాల్లో మీటింగ్ జరిగింది ఆ బిల్డింగ్లో. ఆ కమిటీ హాల్లో కూడా చివరికి వాళ్ళు తీర్మానం చేసింది ఏంటంటే మొత్తం మనకైతే ఏం తేల్చలేకపోతున్నాం కాబట్టి మనము సిఎల్పి నేత తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోవాలనేది పార్టీ హైకమాండ్కి చెప్పేద్దాం, రాహుల్ గాంధీకి అప్పగిద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. బయటకు వచ్చి కూడా అదే విషయం చెప్పారు. సో ఆ సందేశాన్ని రాహుల్ గాంధీకి పంపించారు. సో మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ అధ్యక్షుడిగా మీరే ఎవరితో ఒక పేరు సూచించానని చెప్పి తీర్మానం చేసి రాహుల్ గాంధీ పంపించారు. ఆయన సందేశం కూడా చెప్పారు. సో ఇప్పుడు ఈరోజు సాయంత్రం వరకు కానీ రేపు పొద్దున కానీ రాహుల్ గాంధీ నుంచి సందేశం వస్తుంది ఎవరు సిఎల్పి నాయకుడు అనేది. కానీ ఇప్పటివరకు ఉన్న దాంట్లో అయితే బట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురులో పోటీ ఉంది. ఈ ముగ్గురులో నల్గొండ జిల్లా చెందినటువంటి 2 నాయకులు చాలా సీరియస్గా పోటీ పడుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందినటువంటి బట్టి విక్రమార్కకు మాత్రం పార్టీ హైకమాండ్లో ఉన్నటువంటి ఒక కీలక నాయకుడు ఆయన కోసం అందరు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మీరు ఆయనకు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు కూడా ఇంతకు మాట్లాడితే అదే విషయం చెప్పారు. అయితే ఎవరికి వారు మాత్రం కొంతమంది రాజగోపాల్ రెడ్డికి, కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఇంకొంతమంది బట్టి విక్రమార్క పేరు చెప్తూ వీళ్ళు కాదు ఫస్ట్ మమ్మల్ని చేయండి అని చెప్పి కూడా 5 చెప్పారు. ఆ 5 మమ్మల్ని కానప్పుడు మిగతా వాళ్ళని చేయడానికి వాళ్ళ పేర్లు చెప్పారు. సో మొత్తానికైతే ఇది ఎవరు అనేది క్లారిటీ రాకపోవడంతో ఎలక్షన్లో కూడా అంటే ఎన్నికలు కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఇక డైరెక్ట్గా హైకమాండ్కి చెప్పారు. హైకమాండ్ ఎవరి పేరు తీసుకుంటూ చూడాలి. సాయంత్రం 6-7 గంటల వరకు సిఎల్పి ఎవరనేది పార్టీ హైకమాండ్ నుంచి మెసేజ్ వస్తుంది, అప్పుడు ప్రకటిస్తామని చెప్పి ఇక్కడ పీసీసీ చెప్పింది. కావ్య, సిఎల్పి నేత ఎంపికలో సామాజిక సమీకరణాలు చూసే అవకాశం ఉందంటారా? ఆ చర్చ కూడా నడుస్తుంది. సామాజిక సమీకరణాల విషయానికి వచ్చినట్టయితే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మధిర ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్కకు మనం అవకాశం ఇచ్చినట్టయితే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి
దళితులకి ముఖ్యమంత్రి పదవి స్థానం ఇవ్వలేదు కాబట్టి మనం ఇచ్చినట్టయితే మనం ఈయనకి సీఎల్పీ ఇచ్చినట్టయితే గొప్పగా ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఏఐసీసీలో ఉన్నటువంటి కీలక నాయకుడు ఒక ఆయన పదే ఎమ్మెల్యేలకు తర్వాత పార్టీ హైకమాండ్కి ప్రెజర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్ళు పార్టీని మోయాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో కుదేలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోయాలంటే అట్లా సామాజిక సమీకరణల కంటే కూడా ఆర్థికంగాను బలవంతుడైన వాడు, అందరినీ కలుపుకొని పోయేవాడు, అందరినీ తీసుకుపోయి ఏదైనా ఎట్లాంటి అంశాలు వచ్చినా, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు వచ్చినా, లేకపోతే వేరే సామాజిక అంశాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ రాజకీయపరమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొని వాళ్ళని సమన్వయం చేసేటువంటి నాయకుడికి అవకాశం ఇవ్వాలి. అలాంటి నాయకుడు అయితే బెటర్. కాబట్టి మీరు కేవలం సామాజిక కోణంలో చూడొద్దు, పార్టీని 5 ఏళ్ళు నడిపేటువంటి వ్యక్తి ఎవరో చూడండి అని చెప్పి ఇద్దరు ఆస్పిరెంట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. సో మరి పార్టీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. కావ్య. రైట్, థ్యాంక్ యూ సంగప్ప.